హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై వెంకీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మా కెమెరామెన్ షూట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. డైలీ ఒకే లొకేషన్లో వీడియోస్ తీస్తున్నామని ఈరోజు వేరే లొకేషన్ అయితే చూస్ చేసుకున్నాం. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది. బట్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల వేరే లొకేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మేము ఇప్పుడు రీల్స్ చేసే ప్లేస్కి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. మా ఇంటి నుంచి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము వెళ్ళే షార్ట్కట్ రోడ్లో మాత్రం అసలు రోడ్ ఏం బాగుండదు. అంటే ఎట్లా అంటే మొత్తం రోడ్ మొత్తం ఖరాబ్ అయింది ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఏంటంటే ఎర్రమట్టి. ఎర్రమట్టి మాత్రం మస్తు ఫేమస్ ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో సన్సెట్ మాత్రం ఎట్లా ఉంది, చాలా బ్యూటిఫుల్ కదా, సూపర్ ఉంటుంది. ఇదే ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట. ఒకప్పుడు అసలు రోడ్ లేకుండే, రీసెంట్గానే రోడ్ వేసేసారు. అది చూడండి మీరే. ఫైనలీ మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయిపోయినాం. మా ఫ్రెండ్ అయితే నా వీడియో వల్ల వాడి బైక్ ఎక్కడ రిపేర్ అవుతుందో అని వాడి టెన్షన్ వాడికే ఉంది ఫ్రెండ్స్, నిజంగా. మేము వెళ్ళే సైడ్ అయితే అసలు ఎక్కువ ట్రాఫిక్ ఏమి ఉండదు. అండ్ మేము ఎవ్రీ టైం షూట్కి వచ్చినప్పుడు ఇదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే కొట్టించుకుంటాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం. చూడండి రోడ్ ఎంత ఓపెన్ అండ్ సైలెంట్గా ఉందో. ఫైనల్గా షూట్ పాయింట్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుందా, అదే మన షూట్ పాయింట్, నక్షత్ర వెంచర్. అన్ని సైడ్లో మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోస్ ఎక్కడ చేయాలని అయితే డిసైడ్ చేద్దామని వెంచర్ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసేసినాం. ఈ వెంచర్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. షూట్ పాయింట్కి అండ్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఫైనల్గా మొత్తం లాస్ట్ ఎండ్ పాయింట్ వరకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇక అక్కడ ప్లేస్ బాగాలే అని చెప్పేసి ఇక ఫైనల్గా అయితే ఇక్కడ రీల్ చేద్దామని అయితే డిసైడ్ అయినాం. వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. మా ఫ్రెండ్ గారు చూడండి ఎంత స్టైల్ పడుతుందో. ఇక్కడ రీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రీల్ అయిపోయినాక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నిజంగా వెంచర్ అయితే చాలా సైలెంట్గా అండ్ గ్రీనరీగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ అవ్వండి నియర్ బై ఉన్న వాళ్ళు. అండ్ ఇప్పుడు షూట్ కంప్లీట్ అయిపోయాక బయటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఎగ్జిట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నక్షత్ర. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఛాయ్ తాగుదామని అయితే అన్నాడు. సో ఛాయ్ తాగడానికి అయితే వెళ్తున్నాం. మేము ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైంలో అయితే 100% ఛాయ్ తాగేసి ఇంటికి రిటర్న్ అయిపోతాం. సో ఇప్పుడు వాడు గుర్తు చేసింది సడన్గా, నేను మర్చిపోయింటి. ఇక్కడ రైట్ సైడ్లో అయితే కాఫీ హౌస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ హైదరాబాద్ కాఫీ హౌస్కి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్ అయితే ఒక గ్రీన్ టీ అండ్ ఒక ఛాయ్ తీసుకుంటున్నాడు. కొంచెం రిలాక్స్ అవుతామని అలా కూర్చున్నాం. మా ఫ్రెండ్కి మస్తు దాహమైందంట. సరే వాటర్ తాగుతున్నా. ఇంతలోపే తాత అయితే ఛాయ్ అండ్ గ్రీన్ టీ అయితే తీసుకొని వచ్చేసిండు. ఛాయ్ తీసుకొని చేసి కొట్టేసుకొని, ఛాయ్ అయితే గరం గరం ఉండే, మస్తు టేస్ట్ ఉండే, తాగేసినాం. ఇక తాగేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఫైనల్గా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళకపోతే ఇక తెలుసు కదా ఇంట్లో ఎట్లుంటుందో, మొత్తం ఇంటికి లేటు పోతే రచ్చ రంబోలని ఉంటుంది. ఇక డే టైంలో కన్నా నైట్ టైంలో వ్యూ మాత్రం జైరాబాద్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక చూపించిన దానికన్నా ఇప్పుడు మీరు చూసుకోండి ఈ నైట్ టైంలో వ్యూ ఎంత బాగుందో. డైలీ ఎప్పటికీ తిరిగే వాళ్ళమే కానీ చూసిన ప్రతి టైం మాకు కొత్త కొత్తగా అనిపిస్తుంది. చూసుకోవచ్చు మన దగ్గర స్టైల్ మార్ట్ ఉంది, రిలయన్స్ మార్ట్ ఉంది, ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. జైరాబాద్లో లేదంటూ ఏం లేదు. ఇక ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఫైనలీ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. హౌస్ టూర్లో చూసారుగా, ఇదే మా ఇల్లు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.